వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ విభాగం పోలీస్ శాఖకు వెన్నుముక్క లాంటిది. జిల్లా ఎస్పీ మణికంఠ. ఈడిగ గౌడ్ కులస్తులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించిన మద్యం షాపుల టెండర్లు అగ్రవర్ణాల జోక్యం తగదు. ఈడిగ గౌడ్ సంఘం నేతల వెల్లడి. వార్తల్లోని వివరాలు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ విభాగం పోలీస్ శాఖకు వెన్నుముక్క లాంటిదని జిల్లా ఎస్పీ మణికంఠ తెలిపారు. ఆదివారం చిత్తూరు నగరంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో ఏఆర్ బలగానికి వార్షిక మొబిలైజేషన్ ముగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గత 15 రోజులుగా ఏఆర్ సిబ్బంది మరియు అధికారులకు పెరేడ్ నిర్వహణ, వీఐపీ సెక్యూరిటీ, రక్షణ ఆయుధాలు ఉపయోగించడంలో మెలకువలు, అలాగే ఫైరింగ్ తో పాటు బందోబస్తు నిర్వహించడం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మొబిలైజేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, అత్యవసర పరిస్థితుల్లో ఎంఓబి కంట్రోల్ వంటి అన్ని రకాల నైపుణ్యాలను పునః సమీక్షించి ఏఆర్ బలగానికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని 15 రోజుల పాటు నిర్వహించి సిబ్బంది తమ విధి నిర్వహణలో నైపుణ్యం పెంపొందేలా అన్ని శిక్షణ చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ శివానంద కిషోర్, ఏఆర్ డిఎస్పీ చిన్నికృష్ణ, మహబూబ్ బాషా, అడ్మిన్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈడిగ గౌడ కులస్తులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించిన మద్యం షాపుల టెండర్లలో అగ్రవర్ణాల వారు జోక్యం చేసుకుంటున్నారని, దీన్ని అరికట్టాలని ఈడిగ గౌడ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గౌడ ఈడిగ సంఘం జిల్లా నాయకులు శనివారం రాత్రి నగరంలోని సీఎం కళ్యాణ మండపం సమీపంలో గల జిల్లా ఈడిగ సంఘం కార్యాలయంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కృష్ణమూర్తి గౌడ్, సంఘం రాష్ట్ర కార్యదర్శి నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాలైన ఈడిగ గౌడ్ కులస్తులకు 10% మద్యం షాపులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. సంబంధించిన షాపులకు కల్లు గీత కార్మికులైన ఈడిగ గౌడ్ కులస్తులు మాత్రమే టెండర్లు దాఖలు చేయాలని పేర్కొన్నారు. జిల్లాకు కేటాయించిన 10 షాపులలో దాదాపు 50% మంది అగ్ర కులస్తులు తప్పుడు కుల ధృవీకరణ పత్రాలను ఉంచి టెండర్ దాఖలు చేశారని పేర్కొన్నారు. దీంతో కూటమి ప్రభుత్వ ఆశయం నీరు కారిపోతుందని వాపోయారు. ఇకనైనా జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి బినామీ పేర్లతో దాఖలు చేయించిన టెండర్లను రద్దు చేయాలని కోరారు. అదేవిధంగా జిల్లాలోని కూటమి ప్రజా ప్రతినిధులు సైతం ప్రత్యేక చొరవ తీసుకొని ఈ బినామీ టెండర్లను రద్దు చేయించి ఈడిగ గౌడ కులస్తులకు బాసటగా నిలవాలని కోరారు. కాగా ఈ సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మల గోపిగౌడ్, సీనియర్ నాయకులు అట్లూరి శ్రీనివాసులు, మహేంద్ర గౌడ్, నీరజాక్షులు గౌడ్, త్యాగరాజులు గౌడ్, జనార్దన్ గౌడ్, దీనదయాల్ గౌడ్, మురళీ గౌడ్, వరదయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇంతవరకు కూడా ఉండి పూర్తిగా కొంతమంది అధికారులు దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి మా అమాయకులు, మా గీత కార్మికులు అప్పుడే మా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా కొంతమంది వాళ్ళ దగ్గర ఏదో ఎప్పటి నుండో వాళ్ళు కూలీ నాలెడ్జ్ చేసుకుంటా అంటారు. వాళ్ళని బెదిరించి మీకు మేము ఏదో ఇస్తాము, మాకు ఇవ్వండి, నేను సర్టిఫికెట్లు తీసుకొని అట్లా లేదంటే మిమ్మల్ని అట్ట చేస్తామని బెదిరించి వాళ్ళ దగ్గర దొంగ సర్టిఫికెట్లు తీసుకొని వాళ్ళ సర్టిఫికెట్లు తీసుకొని ఈరోజు 50% మొత్తం చిత్తూరులో వేయడం జరిగింది. దీనిపైన ప్రభుత్వం దృష్టి కూడా మేము తీసుకుపోతాము. దీనిపై
అధికారులు కలెక్టర్ కానీ అందరూ కూడా మేము తీసుకుపోయిన విధంగా అన్ని చూపించి మొత్తం కూడా బోగస్గా చేసి వేసిన దాన్ని రద్దుపరిచి తిరిగి మాకు అవకాశం కల్పించాలని కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా మేము చంద్రబాబు నాయుడు దృష్టికి ఎక్సైజ్ కమిషనర్ కానీ ఎక్సైజ్ మినిస్టర్ కానీ లోకేష్ బాబు గారు వాళ్ళందరికీ కూడా మేము దీన్ని వాళ్ళ దృష్టికి తీసుకుపోయే వాళ్ళ దృష్టికి తీసుకుపోతామని కూడా మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాడతామని కూడా తెలియజేసుకుంటున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంపై నమ్మకంతో ఢిల్లీ అభివృద్ధిని కాంక్షిస్తూ ఢిల్లీ ప్రజలు బీజేపీ పార్టీకి పట్టం కట్టి అద్భుత విజయాన్ని అందజేయడం శుభ పరిణామమని బీజేపీ సీనియర్ నాయకులు పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు తోటపాలెం వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా నగరంలోని సంతపేట పరిధిలో బీజేపీ నాయకులు అభిమానులతో కలిసి ఢిల్లీలో బీజేపీ పార్టీ విజయకేతనం ఎగరవేయడంతో సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 27 సంవత్సరాల అనంతరం బీజేపీ పార్టీ ఢిల్లీలో అధికార పీఠాన్ని దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఢిల్లీ అభివృద్ధి ధ్యేయంగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ పార్టీ పనిచేయనున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చిట్టిబాబు, రామభద్ర, రామ్మూర్తి, పాండియన్, జయచంద్ర, ఓపనపల్లి రవిరెడ్డి, మస్తాన్, షంషీర్, జ్యోతిబాబు, విజయ్ కుమార్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై. నేడు ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలను చూసిన తర్వాత ఢిల్లీ ప్రజలు అవినీతి స్కాములు చేసినటువంటి ప్రభుత్వాన్ని చీపురు కట్టతో పూడ్చి పారేస్తున్నారు. గతంలో ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో ఉన్నప్పుడు ఏ ప్రచారంతో కేజ్రీవాల్ వచ్చాడో అవినీతిని అంతం చేస్తానని, అభివృద్ధిని ప్రోత్సహిస్తానని కళ్ళబొల్లి మాటలు చెప్పి ఢిల్లీ ప్రజలను మోసగించి ఆప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం ముఖ్యమంత్రితో సహా మంత్రులతో సహా అందరూ కూడా అవినీతిమయమైపోయారు. లిక్కర్ స్కామ్, భూ కుంభకోణం, గృహాల స్కామ్ ఇలాంటివి చెప్పుకుంటూ పోతే అనేక స్కాముల్లో ఇరుక్కొని జైలు పాలైనటువంటి నేతలు కలిగినటువంటి ప్రభుత్వం ఆప్ ప్రభుత్వం. ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్పష్టమైన హామీ ఇచ్చింది. పేద ప్రజల అభివృద్ధికి మేము పాటుపడతాం, నగరంలో ఉన్నటువంటి కాలుష్య స్థాయిలను తగ్గిస్తాం, మురికివాడల అభివృద్ధికి మేము పాటుపడతాం, అవినీతి లేనటువంటి పరిపాలన మేము అందిస్తాం అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ మరియు భారతీయ జనతా పార్టీ మాటలను నమ్మకం ఉంచారు. ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి అఖండ విజయాన్ని గెలిపించారు. ఈ సందర్భంగా ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి, నరేంద్ర మోడీ గారి టీముకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు నగరంలో తోటపాలెం క్రాస్ వద్ద ఈ విజయ దుందిబి సంబరాలు చేసుకుంటున్నాము. కాబట్టి తోటపాలెం వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో భారత్ మాతాకి జై. యావత్ బీజేపీ కార్యకర్తలంతా దేశమంతా ఒక పండుగ వాతావరణము. ఈరోజు ఢిల్లీలో కళ్ళు కంటున్న గత 27 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం, ఈ ఆప్ పార్టీని చీపురు కట్టని తిరగేసి ఢిల్లీ ప్రజలు తిరిగేసి కొట్టారు. ఢిల్లీ ప్రజలు వాళ్ళకి కూడా మేము ఢిల్లీ ప్రజలకు కూడా బీజేపీని గెలిపించినందుకు ధన్యవాదాలు తెలుస్తున్నాం. చిత్తూరు నుంచి ఈరోజు అవినీతి లేని పరిపాలన గత 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం అభివృద్ధి ప్రస్తుకెళ్తున్నది. అందులో భాగంగానే ఈరోజు ప్రపంచం కూడా నరేంద్ర మోడీ వైపు చూస్తున్నది. యావత్ ప్రపంచమే భారతదేశం మాట వినియోగ తప్పదు. అలాంటి పరిపాలన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా బాగా వేస్తుంది. తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయే 4-5 సంవత్సరాల కూటమి ప్రభుత్వం కూడా అభివృద్ధి పనులు చేస్తున్నది. అందులో భాగంగా కూడా మేము కూడా ఈ నారా చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీలో వెళ్ళి మీటింగ్లో మాట్లాడి తెలుగు ప్రజల ఓట్లంతా బీజేపీకి గొప్పగా వేసి ఆయన సహకారంతో భారతీయ జనతా పార్టీ తీసుకున్నది. ఆయన కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యమంత్రి గారికి. మరియు
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా మేము పేరు పేరును కూడా భారతీయ జనతా పార్టీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భారత్ మాతాకి జై. విద్యతోనే ఉన్నత ఆశయాలు సాధ్యమవుతాయని విజయం విద్యా సంస్థల అధినేత తేజోమూర్తి పేర్కొన్నారు. శనివారం నగరంలోని స్థానిక నాగయ్య కళాక్షేత్రం నందు విజయం జూనియర్ కాలేజ్ 16వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయం విద్యా సంస్థల అధినేత తేజోమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు విద్యను నిర్లక్ష్యం చేయరాదని, ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే విద్య అత్యంత కీలకమైనదని విద్యార్థులకు తెలియజేశారు. విజయం విద్యా సంస్థ ఆరంభం నుంచి నేటి వరకు తమ విద్యా సంస్థలు విద్యాభ్యాసం చేస్తున్నారని, సుదీర్ఘ కాలం తమ విద్యా సంస్థలలో విద్యా అభ్యాసం చేసిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం విజయం విద్యా సంస్థల డైరెక్టర్ శైలజామూర్తి మాట్లాడుతూ తమ విద్యా సంస్థల విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు ఉన్నత స్థానాలను అధిరోహించి విద్యా సంస్థకు తల్లిదండ్రులకు వన్నె తెచ్చే విధంగా ఉత్తమ పౌరులుగా ఎదగారని సూచించారు. అనంతరం ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు శరత్ చంద్ర, సుధాకర్, కళాశాల ప్రిన్సిపాల్ జీవన్ కుమార్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Followed by A. Soumya and A. Joyce. Followed by Joyce. పూతలపట్టు నియోజకవర్గంలోని మొగిలి దేవస్థానంలో ఈ నెల 23 నుండి 5వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతోందని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేపట్టడం జరిగిందని ఆలయ ఈవో మునిరత్నం పాణ్యం శ్రీనివాస్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాది శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాల నిర్వహణ చేపట్టడం జరుగుతోందని, ఇందులో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహన సేవ ఉభయదారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. ఈ బ్రహ్మోత్సవాలను దిగ్విజయం చేయడంతో పాటు భక్తులు పాల్గొని స్వామివారి కృపా కటాక్షానికి పాత్రులు కావాలని కోరారు. ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ మొగిలి గ్రామం బంగారుపాలెం మండలం. నా పేరు పాణ్యం శ్రీనివాస్ శర్మ, స్థానిక పురోహితులం. దక్షిణ కాశీ అనంబడు అక్షయ సంపదలిచ్చిన అఖిల జనులకు మోక్షప్రదమగు శ్రీ కామాక్షి మొగిలీశ అవనిని తెలియవన్. ఇక్కడ ప్రతి సంవత్సరము ఈ మహాశివరాత్రి మాఘమాసంలో మహాశివరాత్రి నాడు విశేషంగా బ్రహ్మోత్సవాలు 10 రోజులు ఆనవాతిగా జరుపుకుంటున్నాం. ఈ ప్రతిభతో వెలసిన బంగారు నాయని కులమందు ముగిలప్ప ఇలను పుట్టిన్, పామరుడుగా తాను పశువులు మేపుచు కాలం ఒక్క దినాన గడుపుచుండే అనే ఒక ప్రతీతితో ఈ మొగిలీశ్వర స్వామి ఉద్భవించారు. ఈ క్రోధినామ సంవత్సరమున మాఘమాసం బహుళ పక్షంలో ఈ శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమై 10 రోజులు ఇక్కడ ముగుస్తుంది. ఇక్కడ మొగిలీశ్వర స్వామి క్షేత్రంలో ముఖ్యంగా గమనించవలసింది దక్షిణ కాశీ అని పేరు ఉన్నటువంటి ఇక్కడ త్రిశూల తీర్థం అని పేరు ఉంది. ఈ త్రిశూల తీర్థం అంటే ఏమంటే పావన తీర్థం, పంచబుక్కల తీర్థం, పంచలింగాల తీర్థం అని ప్రకృతి సిద్ధమైనటువంటి ఊటలతో ఈ ప్రాంతం అంతా జలమయమై విశేషమైన ఒక పాయలుగా తీరి ఉంది. దీంట్లో దేవరకొండ పాయ, కన్నికల గుట్ట పాయ, చిత్రావతి బుగ్గ, విప్పలూట బుగ్గ ఇది ప్రధానం. దాంట్లో మొగిలీశ్వర బుగ్గ కూడా మొగిలేరు బుగ్గ అని, మొగిలీశ్వర బుగ్గలో నుంచి ఈ ఈశ్వరుడు ఉద్భవించాడు. ఇది ప్రధానమైన క్షేత్రం. ఈ క్షేత్రంలో ఇప్పుడు ప్రస్తుతం ఈవో గారుగా మునిరాజు గారు ఈవోగా వ్యవహరిస్తున్నారు.
వారి ఆధ్వర్యంలో చైర్మన్గా శ్రీ ఎంబి విజయ్ కుమార్ గారు, ఈఓగా మునిరాజు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఈ క్రోధినామ సంవత్సరమున ప్రారంభోత్సవం అంకురార్పణ అభిషేకంతో 23/2/2025 ఆదివారం నాడు ఉదయము అభిషేకము, అంకురార్పణ, రాత్రి మూషిక వాహనము వినాయకోత్సవంతో ప్రారంభమై 5/3/2025తో ఈ ఉత్సవాలు అంతమవుతుంది. దీంట్లో 24వ తేదీ అభిషేకము ఉదయం 9 నుంచి 10 గంటల వరకు అభిషేకము, కలశ స్థాపన, ధ్వజారోహణము. సోమవారం రాత్రి అభిషేకము, అంశవాహనము. అంశవాహనం అనేది సరస్వతి వాహనము. 25/2/2025 ఉదయం అభిషేకము, అధికార నంది వాహనము. మంగళవారం ఆ రోజు రాత్రి అభిషేకము, సింహవాహనము. 26/2/2025 ఉదయం నాడు విశేషమైన మహాశివరాత్రి ప్రత్యేక అభిషేకము, రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలమును, అట్లే రాత్రి వృషభ వాహనం జరుగుతుంది. 27/2/2025 ఉదయం కైలాసగిరి రావణ బ్రహ్మ వాహనము, రాత్రి శేషవాహనము. 28వ తారీఖు గజవాహనం ఉదయము అభిషేకము, గజవాహనము, రాత్రి కామధేను వాహనము. 1/3/2025 కళ్యాణోత్సవము, శనివారం రాత్రి అశ్వవాహనం, ఉదయం అభిషేకము, భృంగి వాహనము, కళ్యాణోత్సవము, అశ్వవాహనము. ఇవన్నీ 1వ తారీఖు జరుగుతుంది. 2/3/2025న తోపు ఉత్సవము, అభిషేకము, బ్రహ్మ రథోత్సవము. రథం తిరుగుతుంది చుట్టూ 4 మాడా వీధులు ఉన్నటువంటి మొగిలీశ్వర స్వామి క్షేత్రంలో రథోత్సవం చాలా ప్రధానమైనది. ఇది రథోత్సవం ఆ రోజు తిరుగుతారు. 3/3/2025 రాత్రి పుష్పపల్లిక సేవ జరుగుతుంది. అట్లే 4/3/2025 వసంతోత్సవము, త్రిశూల స్నానము, ధ్వజ అవరోహణము, అభిషేకము, చంద్రప్రభ వాహనము, రాత్రి స్వామివారు శయనోత్సవము. గంగాధర్ నెల్లూరు సమీపంలో శనివారం రాత్రి లారీ, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు గంగాధర్ నెల్లూరు మండలం అగరమంగళం దళితవాడకు చెందిన బాబు కుమార్తె కవితకు, యాదమరి మండలం కినాటంపల్లె పంచాయతీ గుట్టపై దళితవాడకు చెందిన మణి కుమారుడు రాముకు యాదమరిలో శుక్రవారం ఉదయం వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో వధూవరులతో పాటు వరుడి బంధువులు శనివారం మధ్యాహ్నం ఆటోలో వధువు ఇంటికి మరుమేలుకు వచ్చారు. తిరిగి రాత్రి అగరమంగళం దళితవాడ నుంచి యాదమరిలోని వరుడు ఇంటికి బయలుదేరారు. ఆటోలో వధూవరులతో పాటు 11 మంది బంధువులు ఉన్నారు. గంగాధర్ నెల్లూరు సమీపంలో వీరి ఆటో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో 10 మంది గాయపడ్డారు. వీరిలో వధూవరులతో పాటు కోదండం, పెరియస్వామి, చిత్ర, సఖి, శివమ్మ, రచన, రాబిన్, పవిత్ర ఉన్నారు. వీరిలో పెరియస్వామి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గాయపడ్డ వారందరినీ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఇన్ఛార్జ్ సిఐ శ్రీనివాస్ తెలిపారు. పెరియస్వామిని మెరుగైన చికిత్స నిమిత్తం వేలూరు సిఎంస్కి తరలించినట్లు తెలిపారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో సినీ నటి శ్రద్ధా శ్రీనాథ్, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విజయ బిష్ణోయి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జయసూర్య, ప్రభుత్వ విప్ సుబ్బరాజు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.